తారకాసురుడు అనే రాక్షసుడు బ్రహ్మదేవుని నుండి వరం పొంది కేవలం శివుని కుమారుడి వల్ల మాత్రమే తనకు మరణం సంభవించాలని కోరుకుంటాడు. ఆ సమయంలో శివుడు తీవ్రమైన తపస్సులో ఉండటంతో దేవతలందరూ భయపడి శివపార్వతుల తేజాన్ని, వీర్యాన్ని భరించమని అగ్నిదేవుణ్ణి కోరుతారు. గంగానదిని కలవడానికి కారణం శివుని నుండి వెలువడిన ఆ అపారమైన శక్తిని, ఉష్ణాన్ని భరించడం అగ్నిదేవుడికి కూడా సాధ్యం కాలేదు. అప్పుడు తేజాన్ని మోయలేక, శివుని తేజస్సు వల్ల కలిగే వేడిని తట్టుకోలేక, దానిని ఎక్కడ ఉంచాలో తెలియక అగ్నిదేవుడు తల్లడిల్లిపోతాడు. గంగామాత సహాయం. అగ్ని ఆ వేడిని చల్లార్చుకోవడానికి, ఆ పవిత్ర తేజాన్ని భరించమని కోరుతూ గంగానది వద్దకు వెళ్తాడు. అగ్నిదేవుడి విన్నపం మేరకు గంగామాత ఆ తేజాన్ని తనలో స్వీకరిస్తుంది. ఫలితం గంగానది కూడా ఆ తేజాన్ని భరించలేక దానిని శరవణభవ దర్భవనంలో విడిచిపెడుతుంది. అక్కడ ఆ తేజస్సు 6 ముఖాలు కలిగిన బాలుడిగా మారుతుంది. ఆ బాలుడే కుమారస్వామి, కార్తికేయుడు. ముఖ్య గమనిక: ఈ కథ శివపురాణం మరియు రామాయణంలోని బాలకాండలో ప్రస్తావించబడింది. లోక కళ్యాణం కోసం, రాక్షస సంహారం కోసమే అగ్నిదేవుడు గంగామాతను ఆశ్రయించవలసి వచ్చింది.